అల్లూరి సీతారామరాజు జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించాయి. జిల్లాలోని పలుచోట్ల భూమి స్వల్పంగా కంపించింది. అనంతగిరి, అరకులోయ, ముచ్చంగిపుట్ట, పెదబయలు, పాడేరు, డుమ్రిగూడ, హుక్కుంపేట మండలాలతో పాటు ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లో ఒకే సమయంలో సుమారు 30 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయంతో రహదారులపైకి పరుగులు తీశారు. కొన్ని చోట్ల సెకండ్ల వ్యవధిలోనే 2 సార్లు ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. కొన్ని ఇళ్లలో సామాగ్రి కింద పడిపోయింది. మన్యంలో పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. పెడతాడు కదా దానికి తీసినట్టు టేకింగ్ వచ్చింది. నేను గబుక్కొని వచ్చాను. నేను దాని గురించి భూకంపం వచ్చేసింది. ఫుల్గా సైకింగ్ అయిపోయింది. ఇలా గజ్జ 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 అదిరిపోయింది బాబు. ఇల్లంతా రేకులంతా పడిపోయినట్టు మేము అందరం బయట తీరొచ్చేసాం భయపడి. ఇదిగో సదురు దగ్గరే కూర్చున్నాం. ఈ ఆ షేకింగ్ తోటి ఆ షేకింగ్ వల్ల ఏంటంటే బయటకు అందరు జనాలు అందరం వచ్చేసాము భయపడి. ఒక 5 సెకండ్లు ఎంతో 5 సెకండ్లో 6 సెకండ్లు అంతే. కారు పెడతాడు కదా దానికి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించాయి. రైట్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, అల్లూరి సీతారామరాజు జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించినట్టు తెలుస్తుంది. రిక్టర్ స్కేలుపై ఎంత ప్రభావం ఉంది? ఎన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది? గుడ్ మార్నింగ్ గంగోత్రి. ఏదైతే అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతం, ముఖ్యంగా అరకు, అనంతగిరి, పాడేరు, చింతపల్లి ఈ ప్రాంతాల్లో నిన్న రాత్రి సుమారు 11:30 ప్రాంతాల్లో భూమి కంపించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి రిక్టర్ స్కేల్పై 4.4గా నమోదైనట్టుగా కూడా ఇప్పటికే శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తారు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే రాత్రి 11:30 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒకసారిగా ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజన అంతా కూడా భయకంతులు ఒకసారిగా బయటికి కూడా ఇళ్లలో నుంచి పరుగులు తీసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మనం స్పష్టంగా సీసీటీవీ ఫుటేజ్ లో కూడా మనం క్లియర్ గా మనం చూడొచ్చు. సుమారు 5 నుంచి 6 సెకండ్ల పాటు భూమి కంపించిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి గిరిజనులంతా కూడా చెప్తున్న పరిస్థితి. రాత్రి పడుకునే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్పష్టంగా చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏజెన్సీ ప్రాంతాల్లో ఇటీవల జరుగుతున్నటువంటి మైనింగ్ కావచ్చు, మరోవైపు ఏదైతే అక్కడ ఉన్నటువంటి పర్వత ప్రాంతాలు, ఈస్టర్న్ ఘాట్స్ గా చెప్పుకునేటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో కొండలను తవ్వడం, మరోవైపు ఈ ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలోనే ఈ పరిస్థితి నెలకొందని చెప్పి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు అయితే చెప్తున్నారు. ప్రధానంగా మైనింగ్ వల్ల ఈ పరిస్థితి నెలకొందని చెప్పి అమాయకంగా వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి. ఒకప్పుడు ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి అరకు కానివ్వండి, పాడేరు కానీ, చింతపల్లి కానీ ఈ ప్రాంతాల్లో ఎప్పుడూ కూడా ఈ పరిస్థితి తమకు తెలియదు, తమ ఎప్పుడు చూడలేదు, వినలేదు అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనుగొచ్చు. ఏది ఏమైనప్పుడు కూడా నేను రాత్రి స్వల్పంగా భూమి కంపించినప్పటికీ కూడా అక్కడ గిరిజనులు అయితే భయకంపితులైన పరిస్థితి నెలకొంది. అయితే శాస్త్రవేత్తలు చెప్తున్నారని బట్టి భయపడాల్సిన పని ఏమీ లేదని చెప్పి ఏదైతే అక్కడ జరిగినటువంటి ఘటన మొత్తం ఓవరాల్ గా అల్లూరు ఏజెన్సీ ప్రాంతంతో పాటు ప్రధానంగా దీని ఐడెంటిఫికేషన్ అయితే మాత్రం ఒరిస్సా ప్రాంతంలో ఉన్నటువంటి సునాబేడలో దీన్ని ఐడెంటిఫై చేశారు. మొత్తం అల్లూరు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ఏరియాల్లో కూడాను, అరకు కానీ మొత్తం ఈ టూరిజం స్పాట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలన్నింటిలో కూడాను భూమి కంపించినట్టుగా మనకు తెలుస్తుంది అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.